మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలంలో సోమారం నూతన్కల్ శ్రీరంగవరము మరియు గిర్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఎండీఓ దేవసహాయం, ఎండీసీఎల్ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ ప్రెసిడెంట్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు గ్రామ సభ్యులు, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. దాదాపుగా 60 లక్షలతోటి గవర్నమెంట్ పెద్దలు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు డెవలప్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మండలానికి ఇంకా అత్యధిక నిధులు ఇచ్చి ఆదర్శవంత మండలంగా తీర్చిదిద్దాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నాను. మేడ్చల్ జిల్లా పేరును పెట్టి మేడ్చల్ను అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకంగా శిక్ష వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈనాటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ఎమ్మెల్సీ రాజు గారికి, ఎంపీపీ గారు, ఇంకా అన్ని 4 ఊర్లలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అందులో అందరు సర్పంచులు అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకెన్నో గ్రామాలలో చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్లేసెస్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్స్ అవన్నీ లేకుండా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా ఫండ్స్ కేటాయించి ఇంకా డెవలప్ చేసుకోవాలి. మూలలో ఉన్న గ్రామాలను కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేసి పెద్దలను కోరడం జరుగుతుంది. మేమందరం కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలకి తోడ్పడతామని చెప్పేసి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 60 లక్షలతో పనులు ప్రారంభిస్తూ కొన్ని ఫౌండేషన్ వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీలు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు నందారెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ గారు, మా అధికారులు, ఎంపీఓ, ఎంఆర్ఓ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభపూర్ రాజు గారు కూడా పాల్గొన్నారు. వారి ఫండ్స్ నుంచి కూడా సుమారు 35 లక్షలు ఈ మండలకు వెచ్చించడం జరుగుతూ ఉంది. సుమారు 67 లక్షలతో ఈ 4 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మరి వెనుకబడ్డ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, చెరువులున్న పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి గారి యొక్క మరి యాగ ఫలితం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ నిండినాయి. అందులో మేడ్చల్ శాసనసభ్యులు కూడా చెరువులన్నీ సమృద్ధిగా నిండాయి. ప్రభుత్వ పరంగా చెరువులో మత్స్యకారులకు, ముదిరాజులకు కూడా చేపలు తెచ్చుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా చేపలేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం.